హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి. ఇలా కాటన్ బట్టలకు ఎలాంటి గంజి కాంచాల్సిన పని లేకుండా చక్కగా ఈజీగా ఎలా పెట్టుకోవాలో, అదేవిధంగా ఐరన్ అవసరం లేకుండా నీట్గా ఎలా మడత పెట్టేస్తేనే ఐరన్ చేసినంత నీట్గా ఉంటాయో బట్టలు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉండే ఇంట్లో వాళ్ళు గంజి కాంచి పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. పొరపాటున ఏదైనా జారి పడినా కూడా ఇబ్బంది పడతారు. అలా కాకుండా ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే ఈజీగా పెద్దవాళ్ళైనా పెట్టచ్చు. ఒకరి సపోర్ట్ ఉంటే చాలండి. రెండు వైపులా ఈ బట్టలు ఆరేయడానికి మనకు ఒక మనిషి అవసరం ఉంటారు. లేదు, కొద్దిగా తీగ పొడవుగా ఉంటే కూడా దానిపైన ఆరేసినా కూడా చక్కగా ఆరిపోతుంది. నేనైతే ఇక్కడ ముందు పక్క ఖాళీ ప్లేస్ ఉంటుంది మాకు, ఎక్కువగా నీట్గా ఉంటుంది. అంటే డైలీ క్లీన్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఫ్లోర్ నీట్గా ఉండాలి. దుమ్ము అది ఉంటే అంత పట్టేస్తుంది బట్టలకి మనం ఆరేసినప్పుడు. అలా కాకుండా ముందే క్లీన్ చేసుకొని ఇలా నీట్గా పొడవుగా ఆరేసామంటే మళ్ళీ మనకు ఐరన్ అవసరం లేదండి. ఐరన్ చేపించాలంటే 40 రూపీస్ వరకు అవుతుంది ఒక శారీకి. అదే మనం రోలింగ్కి ఇచ్చామంటే 200 తీసుకుంటున్నారు. అలా కాకుండా ఈజీగా అతి తక్కువ ఖర్చుతోనే మనము ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే మనీ సేవ్ అవుతుంది. అదేవిధంగా టైం కూడా సేవ్ అవుతుందండి. మనము తీసుకెళ్ళి ఇవ్వడము, మళ్ళీ తెచ్చుకోవడం, ఇదంతా కూడా టైం ప్రాసెస్ కదా. అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా గంజి పెట్టేసి ఆరబెట్టేసి మర్చి పెట్టుకుంటే సరిపోతుందండి. మనం నీట్గా మడత పెట్టేసామంటే ఐరన్ అవసరం లేదు. డైలీ యూజ్ చేసే కాటన్ శారీస్ అయితే ఈ విధంగా చేసుకున్నామనుకోండి చక్కగా నీట్గా ఉంటాయి. హ్యాపీగా మన పని మనం చేసుకోవడం వల్ల వచ్చే ఆనందం కూడా వేరే ఉంటుంది. దానికోసం ఈ విధంగా రెడీమేడ్ రివైవ్ లిక్విడ్ దొరుకుతుంది మనకు. ఇంకా వేరే కంపెనీలు ఉంటాయేమో నాకైతే తెలీదు. నేను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తూ ఉంటాను. ఆ స్టార్చ్ లిక్విడ్ తెచ్చుకొని ఇలా మనకు ఎంత అవసరమో అంత, మనకు స్టిఫ్గా ఉండాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. పర్లేదు, మామూలుగా ఉండాలంటే ఒక మూత సరిపోతుందండి. శారీ మునిగేమైన వాటర్ తీసుకొని దాంట్లో ఈ లిక్విడ్ యాడ్ చేసుకోవాలండి. ఒక మూత లేదా 1.5 మూత వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి చేత్తో కలుపుకొని మనము ఎన్ని చీరలకు పెట్టాలనుకుంటున్నామో అన్ని చీరలు విడివిడిగా పెట్టుకోవాలండి. ఈ విధంగా నేనైతే ఒక చీరను మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ విధంగా ఆ వాటర్ అంతా పట్టేటట్టుగా అలా ముంచేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచి, ఆ తర్వాత ఎక్స్ట్రా వాటర్ని కొద్దిగా పిండినట్టు లైట్గా పిండి ఏదైనా మనము ఒక కమ్మీ పైన కానీ లేదా ట్యాప్ పైన కానీ వేసి పెట్టామంటే ఎక్స్ట్రా వాటర్ అంతా కారిపోతుంది. ఆ తర్వాత మనము నీట్గా ఇందాక నేను చూపించిన విధంగా నేలపైన చక్కగా పొడవుగా ఆరబెట్టేసామంటే దానికి ఐరన్ అవసరం లేదు. చాలా నీట్గా శారీ ఉంటుంది, ముడతలు ఉండవు. మనము కట్టుకున్నప్పుడు కూడా ఐరన్ చేసిన శారీ లాగానే ఉంటుంది. ఈ విధంగా అయితే ఆరబెట్టుకోవాలి. దీనికోసం ఇంకొక మనిషి హెల్ప్ ఉంటే బాగుంటుంది. లేకపోయినా మనమైనా ఈ విధంగా చక్కగా పొడవుగా ఆరబెట్టేసామంటే నీట్గా ఐరన్ చేసినట్టు వస్తుందండి. త్వరగా ఆరిపోతాయి. ఈ సమ్మర్లో అయితే ఆరబెట్టినప్పుడు ముడతలు లేకుండా చూసుకోవాలండి. అదేవిధంగా ఇంకా నీట్గా ఉండాలంటే వీటిపైన ఏదైనా బరువు పెట్టామంటే చక్కగా ఐరన్ చేసినట్లే ఉంటాయి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.